అసలు ఎందుకు జరుపుకుంటాం? ఉగాది అనే పండుగ ఎలా వచ్చింది? అసలు ఉగాది అనగానే సంవత్సరం పేరు ఎలా మారుతుంది? ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఉగాది అనగానే గుర్తుకు వచ్చేది పచ్చడి. అసలు దానికున్న అర్థాలకు సంబంధించి మరింత సమాచారం మనకి అందించడానికి మనతో పాటు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు దేవి ఉపాసకులు శ్రీ అనిల్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మత. కాలస్వరూపమైన ప్రకృతి స్వరూపమైన అమ్మవారి పాదాలకు శరణిల్లుతూ మీ అందరికీ కూడా ఈ యొక్క ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సంవత్సరం మీ అందరికీ కూడా చక్కగా కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే గురుగారు, ఉగాది అనే పేరు ఎలా వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి అంటారు? వ్యవహారంలో ఉగాది అని చెప్పబడుతున్నప్పటికీ దీన్ని మనం యుగాదిగా పరిణామం చెందింది. యుగాది క్రమంగా ఉగాదిగా మారింది. యుగము అన్నట్లయితే ప్రారంభము, యుగము అంటే మొట్టమొదట యుగానికి ప్రారంభము ఆది, అదే ఉగాదిగా చెప్పబడుతూ ఉంది. అలా మనకు 60 సంవత్సరాల కాలం, మన సౌరమండల వ్యవస్థ అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. 60 సంవత్సరాల కాలాన్ని, ఆ 60 సంవత్సరాల కాలాన్ని మనకు ప్రధానంగా యుగాలుగా విభజించినట్లయితే 5 సంవత్సరాలకు ఒక యుగముగా 12 యుగాలు అవుతాయి. అలా 12 యుగాల లోపల 5 సంవత్సరాలకు ఒక కాలంగా మనం పరిగణిస్తే దానికి 5 సంవత్సరాలకు కలిపి ఒక నామధేయం అని చెప్పడం జరిగింది. అవి సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అని ఈ విధంగా విభజన చేసి 5 సంవత్సరాలకు ఒక కాలముగా సంవత్సరము అన్న 5 సంవత్సరాల కాలము, ఆ తర్వాత 5 సంవత్సరాల కాలము పరివత్సరముగా అలా దాన్ని విభజన చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు వస్తున్న ఉగాది ఏదైతే ఉందో, ఆ విశ్వవసునామ సంవత్సరం ఏదైతే ఉందో, మనకు ఆ సంవత్సర పరివత్సర ఇదావత్సర కాలంలో చూసుకున్నట్లయితే ఇది మనకు ఇదావత్సరం లోపల కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఉగాది అని ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఉగా అంటే నక్షత్ర మండలముల గమనము, నక్షత్రముల గమనము అని మనకు ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం తాటంక యుగలీభూత తపనోడుప మండల అని చెప్పేసి మనకు అమ్మవారి నామము లలితా సహస్రనామం లోపల ఉంది. తపన మండలము, ఉడుప మండలము ఉంది. ఉడుప మండలం అంటే చంద్రమండలము అని, ఉడుప అంటే నక్షత్రముల గమనము బట్టి సంచరించే మండలము కాబట్టి ఉడుప మండలము. క్రమంగా అది ఇక్కడ ఉగాది అంటే ఉగా అన్నట్లయితే ఏదైతే ఉందో అది నక్షత్రముల గమనము కాబట్టి ఉగాదిగా, నక్షత్రాల గమనాన్ని ప్రారంభించే రోజుగా దీన్ని ఉగాదిగా చెప్పబడుతున్నాం. అంతేకాకుండా ఈరోజే మనకు మత్స్యావతారము, స్వామివారి దశావతారాల లోపల మొట్టమొదటి అవతారము ఈ యొక్క మత్స్యావతారం ఏదైతే ఉందో అది ఈరోజే స్వామివారు మత్స్యం రూపంలో వాళ్ళ ఆవిర్భవించినట్టు గత కనిపిస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది ఉగాది అంటే సంవత్సరానికి ప్రారంభమయ్యే కాలంగా ఆయా విషయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అలాగే గురుగారు,